చూసినా నన్ను లాగలేకపోయారండి. సరే 15 నిమిషాల తర్వాత అంతమందిని ఇంతసేపు నేను ఒక్కడిని ప్రొటెక్ట్ చేయగలను, ఒక్కోడు అంబోతుల్లో ఉన్నారు. సరే 15 నిమిషాల తర్వాత నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి ఆ జీప్లో కూర్చోబెట్టి చెరుకు పక్కన పోలీసులు తీసుకున్నారు. అప్పటికి 3:45 10 నిమిషాల దాకా 4 అవి ఉంటుంది. ఇంకా అక్కడ మొదలుకునండి రాజానగరం వరకు తీసుకెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ వేమగిరి వరకు తీసుకెళ్ళారు. మళ్ళీ వేమగిరి నుంచి మళ్ళీ రాజానగరం వైపు తీసుకెళ్ళారు. మళ్ళీ లాలాచెరువు వచ్చి మళ్ళీ బొమ్మూరు నుంచి మళ్ళీ తిప్పి మళ్ళీ లోనకు తీసుకెళ్ళి అక్కడ దివాన్ చెరువు ఎదురుకుండా రోడ్డు ఉంటే ఆ రోడ్డు నిర్మానుష్యం, ఎవ్వరు లేరు. అన్నీ చుట్టూ పొదలు. ఏవో అక్కడ ఏంటంటే మన హాస్పిటల్ ఒకటి ఉంది, శ్రీనివాస్ గారి దగ్గర, శ్రీనివాస్ అనుకుంటా, గూడుగూరు శ్రీనివాస గారి హాస్పిటల్ వెనకాల అసలు నివాసాలు కానీ ఏం లేవు. ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి 3 జీపులు అక్కడ దించారు. దించి అక్కడ 2 గంటలు ఉంచారు. అంటే నేను పారిపోతే కాల్ చేద్దాం అనుకుంటున్నారా అని ఎటకారాలు కూడా ఆడాను. ఏం చేయమండి, మాకు ఇన్స్ట్రక్షన్స్ అండి. నిమిషానికి ఫోనే. మరి ఎస్పీ గాడో ఐజీ గాడో తెలియదు, కానీ ఎస్పీ గాడేమో ఐజీ గాడేమో తెలియదు, కానీ నిమిషానికి ఇన్స్ట్రక్షన్. మరి డిఎస్పీలో ఊరిని అమ్మ ఇదేమీ సార్, నేను ఎక్కడ ఎవరన్నా నేరం చేశానా, ఎవరన్నా అడ్డుకున్నానా, ఎవరన్నా చేశానా అంటే నాకు ఒళ్ళు మండి గాడ్ అంటున్నాను. యథవాలం బ్రిటిష్ వీళ్ళ సీఏలో మాట్లాడుకున్నారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఇంత హెరాస్మెంట్ మన స్వాతంత్ర సమరయోధులు అనుభవించి ఉంటారండి అని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఎంత హెరాస్మెంట్ చూడండి. మళ్ళీ అక్కడి నుంచి మా సన్నీకి ఎలా తెలిసిందో వచ్చేసారు అక్కడికి. అంటే మీ దగ్గర జీపీఎస్ ఉందా? ఊరు ఏమన్నా నా దగ్గర జీపీఎస్ లేదంటే పాప అది సరదాగా అడిగారు లేండి, అదే జోక్ అడిగారు. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? వాళ్ళు ఎస్పీకి ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకుంటున్నారు. ఎవడో మన మధ్యలో ఒక మోళ్ళు ఉన్నారండి, వాడి ద్వారా వెళ్తుంది ఇన్ఫర్మేషన్. ఎవడో లొకేషన్ షేర్ చేశాడు, ఎవరు చేశారు ఏంటో తెలియదు. కానీ అండి మీరు సంపాదించగలిగితే ప్రెస్ వాళ్ళు 15 నిమిషాలు నన్ను కారులో దించి వీడియో సంపాదించే అంతకన్నా భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఇంకోటి ఉండదు. అంటే ఒక ఎంపీగా చేసిన 10 సంవత్సరాలు ఎంపీగా చేసిన వాడితో వాళ్ళు ప్రవర్తించిన తీరు ఏ రకంగా ఉందో మీకు వీడియో కానీ మీరు సంపాదించగలిగితే, ఒరే ఇంక నువ్వు మానేసి చంద్రబాబు బర్త్డే లేంటిరా బాబు, నీకు రా చంపించేసావు మనిషిని. సరే ఏదో మాట్లాడాలనుకుంటూ బుర్ర ఏం పని చేయట్లేదు నాకు. అలాగ నన్ను మళ్ళీ కంపల్సరీ దగ్గరికి వచ్చి అంటే 6:30కి అయిపోయింది, 7:30 వరకు నన్ను వదలకూడదు. పోనీ వాళ్ళు దానికి నా ప్రోగ్రాం ఏమన్నా చేయించారా? 1000 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? 25,000 కన్నా పైన. మొత్తం ఫోర్త్ బ్రిడ్జ్ ఆగిపోయింది. నేను ఉన్నాను అక్కడ. అంటే ఇదంతా నేను ఆపలేదని చెప్పి వాళ్ళే నాకు మీద సాక్ష్యం క్రియేట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ పోలీస్. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నాను, వెళ్ళి ఏదో ఫారిన్ కంట్రీలో నీ బర్త్డే చేసుకుంటా ఉంటా కదా, ఏందయ్యా నీ పాలన? ఇదేనా నీ పాలన? నిన్ను ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా మమ్మల్ని చేస్తావా? ఇయే మా బర్త్డే విషెస్. ఒక క్రిస్టియన్ని చంపించావు నువ్వు, ఒక క్రిస్టియన్ ఫాదర్ని చంపించావు, కేసును తారుమారు చేసావు. ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేను. నీకు తెలియకుండా అన్నీ జరుగుతాయా? మళ్ళీ నీకు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 76, 77, 78 ముసలోడివి, 80. మళ్ళీ నీకు సిగ్గు లేకుండా ఫారెన్ వెళ్ళి నీకు బర్త్డే నువ్వు
సిగ్గు ఉండాలిరా బాబు. నువ్వు ముఖ్యమంత్రివి. ఇక్కడ 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 క్రిస్టియన్ ఫాదర్ చనిపోతే ఏదో క్రిస్టియన్లకి ఏమో తాయిలాల కింద 6-7 నెలలు పెన్షన్లు ఇచ్చేసి చక్కబెట్టేద్దాం అనుకున్నావా? చూసావా జనాల్ని ఒక పిలుపుకి? ప్రతి ఒక్కడు కూడా హత్యని నమ్ముతున్నాడు. ఎస్పీలు ఐజీలు సిగ్గుపడండి. నన్ను అరెస్ట్ చేసినందుకు, నన్ను ఇంతసేపు 5 గంటలు కారులో తిప్పినందుకు ఈ ప్రజాస్వామ్యం తలంచుకోవాలి. నాకేమీ అయిపోదు బాబు. మీ బాబు జైల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి, మీ అమ్మ దగ్గరికి నేనే వచ్చానయ్యా. నారా లోకేష్ వచ్చి సంఘీభావం చెప్పాను. మంచి బహుమతి ఇచ్చారు నాకు. నీకన్నా జగన్ ప్రభుత్వం 1000 రెట్లు బెటర్లాగా అనిపించింది ఈవేళ. ఇంత హింస ఎప్పుడు పెట్టలేదు నన్ను. ఇష్టానుసారంగా చేస్తారా? సిగ్గు ఉండాలి. మీ బాబుకు ఫోన్ చేసి చెప్పు, ముఖ్యమంత్రి ఇక్కడ ఉండాలి, ఇక్కడ ప్రజల మధ్యన చేసుకోవాలి, ఫారెన్ వెళ్ళి చేసుకోవడం కాదని. ఇదే మా విషయాలు. ఒక సెక్యులర్ వాదుల విషయాలు ఒక ముఖ్యమంత్రికి. థ్యాంక్ యూ. అత్యంత దారుణమైన అనుభవం చవి చూశాను. అంటే పోలీస్ డిపార్ట్మెంటు ఒక ఎంపీ అయినట్టు నన్ను ఈ రకంగా ప్రవర్తించారంటే ఇంకా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి? ఈ రాష్ట్రంలో అసలు పాలన ఏంటి? బ్రిటిష్ పాలన కన్నా దారుణమైన పాలన. నేను పొద్దునుంచి ఏమి తినలేదు. ప్రవీణ్ పగడాలకి నేను ఒక మీటింగ్కి పిలుపు ఇవ్వలే, ఒక ర్యాలీకి పిలుపు ఇవ్వలేదు, ఒక ధర్నాకి పిలుపు ఇవ్వలేదు. ఎవరి కుటుంబం